సో ఈ కౌన్సిలింగ్ తర్వాత వన్స్ ఒక సీట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, ఆ నెక్స్ట్ కాలేజ్ ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ ఆర్ ఎనీ ఎక్సెట్రా? సో దీనికి 2 కేసెస్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు విల్ టేక్ తెలంగాణ ఎగ్జాంపుల్. సెకండ్ ఫేజ్లో వాడికి సీట్ వచ్చింది, డిఫరెంట్ సీట్ కంపేర్ టు ఫస్ట్ ఫేజ్ సీట్. అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫేజ్ సీట్కి వెళ్ళారు, ఓకే, అంటే ఆ సెకండ్ ఫేజ్ ఫైనల్. ఒకవేళ థర్డ్ ఫేజ్లో వాళ్ళు పెట్టుకోవాలంటే, వాళ్ళు కాలేజ్ మారాలంటే దే హ్యావ్ టు గో టు థర్డ్ ఫేజ్. కానీ ఇది రిపోర్టింగ్ చేసే థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ రిపోర్ట్ చేసుకుని దెన్ థర్డ్ ఫేజ్ అండ్ ఇంటర్నల్ స్లైడింగ్కి వెళ్ళొచ్చు. ఓకే, దెర్ ఇస్ సెకండ్ కేస్. చాలామంది ఏంటంటే మేనేజ్మెంట్ సీట్ అనేది పెట్టుకున్నారు, అంటే కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తూ సీట్ అనేది మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కున్నారు సీట్. వాళ్ళు ఏం చేయాలంటే సెకండ్ ఫేజ్ క్యాన్సిల్ చేసుకుని అప్పుడే వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళగలుగుతారు, లేకపోతే ఫుల్ 4 years ఫీజు పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఫేజ్ తర్వాత అంటే ఇప్పుడు ఇచ్చిన డేట్స్ తర్వాత మనకి థర్డ్ ఫేజ్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఫీజు అనేది కట్టింది రిటర్న్ రాదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఇప్పుడే సెకండ్ ఫేజ్ ముందరే డెసిషన్ తీసుకుని వాళ్ళు ఆ కాలేజ్ రిపోర్ట్ చేసే ముందరే ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి. ఒక్కసారి ఆ కాలేజ్లో రిపోర్ట్ చేశారంటే, మేము చాలా కేసెస్ చూసాము లాస్ట్ ఇయర్ కూడా, సర్టిఫికేట్స్ వాళ్ళ నుంచి తీసుకోవడం. ఇప్పుడు ఎందుకంటే అకార్డింగ్ టు ది గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అనేది టీసీ అండ్ జెరాక్స్ కాపీ సబ్మిట్ చేయాలి, కానీ కాలేజ్ వాళ్ళు ఒరిజినల్స్ అడుగుతున్నారు. ఒక్కసారి మీరు ఒరిజినల్స్ కాలేజ్కి ఇచ్చారంటే మీరు అది తీసుకోవడం కష్టం, అంటే వాళ్ళు ఫీజు అనేది రిటర్న్ చేయరు. సో ఇది కేర్ఫుల్లీ ఉండాలి. సో ఈ 2 కేసెస్లో ఇది స్టూడెంట్స్కి. అదే ఏపీ అనుకోండి, ఏపీ కూడా సిమిలర్ ప్రాసెస్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇస్ ది ఫైనల్ ఫేజ్. దాని తర్వాత వాళ్ళు ఒక పర్టికులర్ డేట్ ఇస్తారో అప్పటిదాకానే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, దాని తర్వాత లేదు. యాక్చువల్లీ ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే ఏఐసిటి వాళ్ళందరూ ఏమంటున్నారంటే 31st August వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు సీట్ అని చెప్తున్నారు. కానీ మన స్టేట్కి అలా కాదు. అంటే ఇప్పుడు మనం కోర్టు చుట్టూ ఏం తిరుగుతామండి. సో స్టూడెంట్స్ బెటర్ సెకండ్ ఫేజ్ లోపల ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇది. సో ఇప్పుడు వాళ్ళకి అవే ఆప్షన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ వేర్ బి కేటగిరీ సీట్స్ ఉన్నాయి. బి కేటగిరీ అప్లై చేసి వచ్చిన వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఓకే.